దోస్త్ అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టలేదు, పాత ఇన్కమ్ పెట్టిరు అంటారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు స్కాలర్షిప్లు వస్తాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు రియంబర్స్మెంట్ రిలీజ్ అవుతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. సో దోస్త్ అప్లై చేసేటప్పుడు మీరు క్యాస్ట్ కంపల్సరీ పెట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేటు తోటి ప్రాబ్లం పెడితే నో ప్రాబ్లం. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టకుండా ప్రాబ్లం ఏం కాదు. తర్వాత డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత నువ్వు స్కాలర్షిప్ అప్లై చేస్తావు ఈ పాస్లో. ఇప్పుడు ఇంటర్లో స్కాలర్షిప్ అప్లై చేసుకున్నావు కదా, నీకు 5,000 ఏమో వచ్చినాయి కదా స్కాలర్షిప్. అట్లనే డిగ్రీలో కూడా అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్కాలర్షిప్ అనేది అప్లై చేస్తాం. ఈ పాస్ వెబ్సైట్లో స్కాలర్షిప్ అప్లై చేస్తాం. ఓకే, సో ఈ పాస్ వెబ్సైట్లో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మాత్రం లేటెస్ట్ ఇన్కమ్ అనేది ఉండాలి. 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళేమో 150,000 కిందకు ఉండాలి ఇన్కమ్. ఆబ్వియస్గా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మన ఆర్ఐ కానీ మనకు సంబంధించిన ఎవరైతే దానికి చూస్తారో ఎంఆర్ఓ ఆఫీస్లో, సో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ని 120,000, 130,000, 140,000, 145,000, 150,000 ఇస్తారు. కంపల్సరీ 150,000 కిందకే ఇస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్. అది యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరం మొత్తం ఆదాయం కలిసి 150,000 కిందకు ఉండాలి రూరల్ వాళ్ళకి. అర్బన్ ఏరియాస్ వాళ్ళకి అంటే డిస్టిక్లలో సిటీస్లలో ఉన్న వాళ్ళకి, అర్బన్ ఏరియాస్ వాళ్ళకి 2 lakhs కిందకు ఉండాలి. సో 2 lakhs అంటే 1.9 lakhs ఉన్నాయి ఏం కాదు, 199,999 ఉన్నాయి ఏం కాదు, 2 lakhs ఉన్నాయి ఏం కాదు, కానీ 2 lakhs కంటే ఎక్కువ ఉండద్దు. సో ఎంఆర్ఓల ఆఫీస్లో మనం ఇన్కమ్ అప్లై చేస్తే వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ స్టూడెంట్స్ అని. ఆబ్వియస్గా వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్లో 150,000 కిందకే ఇస్తారు. అది ఎంత వేసినా ఏం కాదు, 149,000 వేసినా ఒకటే, లక్ష వేసినా ఒకటే, 90,000 వేసినా ఒకటే, బట్ 150,000 కిందకు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మీద. ఎట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియాస్లో 2 lakhs కిందకు ఉండాలి. 2 lakhs బిలో ఉంటే అప్పుడు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. లేటెస్ట్ ఇన్కమ్, పాతది కాదు. మళ్ళీ లేటెస్ట్ ఇన్కమ్ 2025 తీసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్కమ్ తీసుకుంటే అది ఎప్పటికైనా పనిచేస్తుంది. అండ్ లైక్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు పనిచేస్తానని చెప్తున్నా. ఓకేనా? సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కోర్స్ ఫీజు అనేది ఉంటుంది. ఓకేనా? కోర్స్ ఫీజు అంటే నువ్వు BA, BCom లేదంటే BSc, అది ఎంత ఉంటుంది అంటే సంథింగ్ 15,000, 13,000, 14,000, 20,000 ఆ కోర్సుని బట్టి ఉంటుంది. BA వాళ్ళకి కొంచెం తక్కువ, BCom వాళ్ళకి కొంచెం ఎక్కువ, BSc వాళ్ళకి కొంచెం ఎక్కువ, అట్లుంటుంది. BA, BCom, BSc ఆ కోర్స్ ఫీజు అనేది ఇప్పుడు నువ్వు స్కాలర్షిప్ ఈ పాస్ అప్లై చేస్తే గవర్నమెంట్ కోర్స్ ఫీజు కాలేజ్కి రిలీజ్ చేస్తుంది. ఓకేనా? అది సెపరేట్ వెళ్ళిపోతుంది రియంబర్స్మెంట్. నెక్స్ట్ స్టూడెంట్కి ఇచ్చే స్కాలర్షిప్, డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు డే స్కాలర్ అయితే నీ అకౌంట్లో 4,000, 5,000, 6,000 స్కాలర్షిప్ పడతాయి. సో నీకు 5,000-6,000 స్కాలర్షిప్ నీకు రావాలన్నా అండ్ నీ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ నుంచి కాలేజ్కి రిలీజ్ కావాలన్నా నువ్వు అప్లై చేసేది స్కాలర్షిప్, ఈ పాస్ స్కాలర్షిప్ ఒకటే స్కాలర్షిప్. డిగ్రీ అడ్మిషన్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ మీ కాలేజ్లో సబ్మిట్ చేస్తే మీ కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు కదా, దాని సంగతి అది చూసుకుంటారు, అది రిలీజ్ అయిపోద్ది. మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్లో రిన్యువల్ చేసుకుంటాం, డిగ్రీ ఫైనల్ ఇయర్లో రిన్యువల్ చేసుకుంటాం. ఓకే, సో ఇంటర్మీడియట్ ఆల్రెడీ మీరు అప్లై చేసేవారు, బట్ చెప్తున్నా మీకు ఇది ప్రాసెస్ అన్నట్టు. ఈ స్కాలర్షిప్లు రాని వాళ్ళు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్లు రావు, ఇన్కమ్ సర్టిఫికేటే ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక ఆబ్వియస్లీ మీరు ఇంటర్మీడియట్ ఎట్లయితే చదివారో డిగ్రీలో కూడా అంతే, మీకు స్కాలర్షిప్ ఉండదు కాబట్టి ఆ పర్టికులర్ కోర్స్కి ఎంత ఫీజు ఉందో అదంతా మీరు కట్టుకోవాలి. ఓకేనా? కోర్స్ ఫీజు మొత్తం మీరే కట్టుకోవాలి అంతే. ఇక మీ స్కాలర్షిప్లు రావు, ఏం రావు. అండ్ స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు BC హాస్టల్, SC హాస్టల్ ఉంటే మీ స్కాలర్షిప్ అప్లై చేసినాక ఆ ఫామ్స్ BC, SC హాస్టల్లో కూడా ఇవ్వాలి. మీరు అప్లై చేసేటప్పుడు డే స్కాలర్ పెట్టకుండా ఆ BC హాస్టల్ మెన్షన్ చేసి పెడితే మీకు వచ్చే స్కాలర్షిప్ అటే వెళ్ళిపోతుంది, మీకు ఈ స్కాలర్షిప్ రావు. BC, SC, ST హాస్టల్లో ఉంటే మీకు స్కాలర్షిప్లు రావు, మీకు వచ్చే అమౌంట్ హాస్టల్కి వెళ్ళిపోద్ది. ఇక మీరు హాస్టల్కి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ. అటు హాస్టల్ ఫ్రీ, కాలేజ్ ఫ్రీ. ఇంకొక డౌటు, జస్ట్ ఇంతకుముందు చూసిన కామెంటు, రెగ్యులర్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అని ఉన్నాయి. అంటే కొన్ని రెగ్యులర్ ఉన్నాయి, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి కోర్సులు అని అంటారు. ఏది ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. రెగ్యులర్ ఉంటే మొత్తం రియంబర్స్మెంట్ వస్తుంది. అంటే కోర్స్కి 20,000 ఫీజు ఉన్నా, 15,000 ఫీజు ఉన్నా మొత్తం ఫీజు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నా కూడా అంతే. సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే ఎట్లా అంటే, ఒక 15,000 ఫీజు ఉంటే 14,000, 13,000, 12,000 రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఒక్కొక్కసారి 15,000 రిలీజ్ అవుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే. సెల్ఫ్ ఫైనాన్స్ సీటు కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూపిస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్ అని. కోర్సు 20,000 ఫీజు ఉంటే 17,000, 18,000 రిలీజ్ చేస్తుంది. ఒక్కొక్కసారి 20,000కి 20,000 రిలీజ్ చేస్తుంది. ఒక్కవేళ మనం కట్టాల్సి వస్తే మన డిగ్రీ అయిపోయిన తర్వాత 2,000, 3,000 కట్టాల్సి వస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్కి, అదంతే. కానీ అట్లేముండదు, మోస్ట్లీ చాలా సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్సే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం కాదు. అండ్ గవర్నమెంట్ కూడా మొత్తం రిలీజ్ చేస్తుంది. ఎంత కోర్స్కి ఫీజు ఎంత ఉందో అది రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా మొత్తం గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేస్తుంది కాలేజీకి.
అది ప్రాబ్లం లేదు. ఒకటే మనం డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. అది మస్తు టైం ఉంటుంది. ఈ 2025 డిసెంబర్ 31 దాకా కూడా టైం ఉంటుంది. అది ఏం కాదు, మీరు ఇప్పుడే తీసుకుంటారు కాబట్టి డిగ్రీ అడ్మిషన్ 2025 డిసెంబర్ 31 దాకా లాస్ట్ డేట్ ఉంటుంది. 2026లో కూడా అప్లై చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. స్కాలర్షిప్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయితేనే ఉంటాయి. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేటివి ఈపాస్ వెబ్సైట్లో అప్డేట్ అవుతాయి, కొంచెం టైం పడుతుంది. సో డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక 1 month 2 months తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ కాలేజీలు ఇస్తే సరిపోతుంది అంతే. ఓకేనా? ఆ స్కాలర్షిప్ నుంచేలే గవర్నమెంట్ కోర్స్ ఫీజు కాలేజీకి ఇచ్చేస్తుంది. నువ్వు డేస్ కలర్ అయితే నీ అకౌంట్లో 4,000-5,000 వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ అది మ్యాండేటరీ. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ ఉండాలి 2025. క్యాస్ట్ ఎప్పటిదున్నా పర్లేదు, కొత్త డిస్టిక్ ఉంటే అయిపోద్ది. క్యాస్ట్ సర్టిఫికేట్లో తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీ డిస్టిక్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ ఎప్పటిదైనా పెట్టచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం 2025 ఇన్కమ్ తీసుకోరు, మీకు ఏం మంచిగా ఉంటుంది. ఓకే, ఇక అంతే. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఏముండదు, అన్ని 10th డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్ అడుగుతుంది, క్యాస్ట్ ఇన్కమ్ అడుగుతుంది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నువ్వు ఏ కాలేజ్ అయితే జాయిన్ అయినావో ఆ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ స్టడీయింగ్ అని పెట్టి స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకోవాలి, అది అప్లోడ్ చేయాలి అంతే. ఇక అంతకు మించి ఏముండదు. అప్లై చేసి డాక్యుమెంట్స్ తీసుకుపోయి కాలేజీలో సబ్మిట్ చేస్తే పని అయిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఇది వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ది స్కాలర్షిప్ డిగ్రీ వాళ్ళు, ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా, లేదంటే వీడియో చేస్తా. ఓకే, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాంపస్ స్టూడెంట్కి. అండ్ కొంచెం సపోర్ట్ కావాలి ఇంకా, ఎందుకంటే డిగ్రీ పీజీ 2 అడ్మిషన్స్ రిలేటెడ్ చేస్తున్నా, స్కాలర్షిప్ రిలేటెడ్, అడ్మిషన్స్ రిలేటెడ్, ఇంకేమన్నా మీకు సంబంధించిన జాబ్స్ ఏమన్నా వచ్చినా నోటిఫికేషన్స్. ఎందుకంటే ఇంటర్ అయిపోయిందంటే 18 ఏళ్ళు క్లాస్ అయితే మీరు కూడా చిన్న జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్న జాబ్స్కి, 10th క్లాస్ తోటి ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా వస్తే యూట్యూబ్లో పెడతా కంపల్సరీ ఫ్యూచర్లో. సో ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది కంపల్సరీ అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, వాళ్ళు కూడా స్టూడెంట్సే కాబట్టి. ఓకే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్.